नारायणा बोलेगे मामा 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 చైతి తెలుసు కదా మన ఈవీఎం ఏది వేయండి చాలా క్షమిస్తారా నన్ను సార్ మీరు అందరూ వెళ్ళిపో అది గైనిక్ హెక్టిక్ won't be counted. కెమెరా చూడండి కదా తమ్ముడు ఒక్క నిమిషం అలా కొంచెం టైం పడుతుంది ఇక్కడ పెడితే బ్యాక్ లైన్ ఒకసారి ఇక్కడ పెట్టండి ఒకసారి ఇక్కడ నిల్చోండి మేడం చేసి బయటకు వచ్చాము. అయితే ప్రజలు పెద్ద సంఖ్యలో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఓట్లు వేయడం చూసి చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ ఓటు వేయడం అనేది చాలా అవసరం ఇవాళ మన ప్రజాస్వామ్యంలో. అందరూ వాళ్ళు ఓటు హక్కు వినియోగించి లాస్ట్ టైం దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ 70% జరిగింది విశాఖపట్నంలో. ఈసారి మనం 80% టార్గెట్గా పెట్టుకుని జరిగితే చాలా బాగుంటుంది. ప్రజాస్పందన చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సరే రెస్పాన్సెస్ చాలా బాగున్నాయి. మేము గెలుస్తున్నాం. లాస్ట్ టైం నేను యూత్ ఎంత కనెక్ట్ అయ్యారో చెక్ చేయలేదండి, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా యువత కూడా రాజకీయాల్లో కొంచెం ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయినట్టు నాకు కనపడింది. థ్యాంక్ యూ. ఉన్నాయండి చిన్న చిన్న ఇక్కడ ఈవీఎం మ్యాల్ ఫంక్షన్స్ అండ్ లైన్లు పొడుగ్గా అయిపోవడం ఇలాంటివి ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ ఈవీఎం మ్యానిపులేషన్ ఇన్ అవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యమే. చెప్తున్నాం రిటర్నింగ్ ఆఫీసర్కి. కొంచెం అదే కన్సర్న్ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా దగ్గర 100 ఈవీఎంలు ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి. అది కొంచెం 5% కన్నా ఎక్కువ ఉండడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ త్వరలో అది పెట్టేస్తే ఓటర్స్కి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో సీనియర్ సిటిజన్స్ కూడా గంట పైన నుంచాల్సిన అవసరం వస్తుంది. చాలా బూతుల్లో లేట్గా పోలింగ్ స్టార్ట్ అయింది. కొంత సమయం అడిగే అవకాశం ఉందా? మీరు తప్పకుండా అండి, మేము 6తో టచ్లో ఉండి అదన్నీ మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. ఓట్ వేయడం జరిగిందండి. అండ్ వీ రిక్వెస్ట్ అందరినీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని, ప్లీజ్ కమ్ అండ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్. మీ భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఇది మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో ప్లీజ్ కమ్ అవుట్, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఓట్ చేయండి, మీ హక్కు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.